బాబాయ్ 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 నమస్తే. మీ పేరేంటి బాబాయ్? నరసింహ. నరసింహ. ఓకే. సొంతూరు ఎక్కడ మీది? కొల్లాపూర్. ఏమన్నా తిన్నారా? అన్నం తిన్నారా? ఇద్దరు కొడుకులు. ఇద్దరు బిడ్డలు. ఓకే. ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు. ఓకే. అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయా? అందరు పిల్లలు. మరి ఇద్దరు కొడుకులు చూసుకోరా? ఈ చెత్త ఎందుకు ఏరుకుంటున్నారు మీరు? చూడరు. ఇద్దరు చూడరా? చూడరు బాబాయ్. మరి మీకు కన్ను ఏమైంది బాబాయ్? కన్ను ఎందుకు? కన్ను అలా ఉంది ఎందుకు? ఏమైంది? కన్ను కనిపిస్తుందా మీకు? కనబడతలేదు. ఏమైంది బాబాయ్? కన్నుకి ఏమైంది? కోడలు కొడుతుంటే అడ్డం పోయినా. ఓకే. అడ్డం పోతే పైన బీరవ పైన ఇంత ఇనుప రాడు పెట్టింటి. ఎవరు కొట్టారు? చిన్నోడు. మిమ్మల్ని కొట్టాడా రాడ్తో? ఏది కోడలు కొడతామని అడ్డుపడితే ఆ పైన ఉన్న రాడ్ తీసుకొచ్చి ఇలా కొట్టాడు. ఎగిరి కుట్లు కూడా పడినాయి ఇక్కడ. పడే ఇక్కడ. ఇప్పుడు కన్ను కనిపించదా మీకు? కన్ను కనపడదా బాబాయ్? అయ్యో, సంవత్సరం అయింది మీకు ఇలా కొట్టి? 8 దాటిపోయింది. ఈ బాబాయ్కు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు. అందరికీ పెళ్లిళ్ళు అయిపోయాట. ఇద్దరు కొడుకులు కూడా టాపీ మేస్త్రి వర్క్ చేస్తారట. ఇద్దరు కొడుకులు కూడా ఈ బాబాయ్ను పట్టించుకోరట. కోడల్ని చిన్న కొడుకు కొడుతుంటే అడ్డు వెళ్లినందుకు తండ్రిని ఇనపరాడుతో గట్టిగా కొట్టాడట. దెబ్బకి ఈ బాబాయ్కు ఒక కన్ను కూడా కనిపించకుండా పోయింది. మీకు జన్మనిచ్చి మీకోసం కష్టపడి కూలీనాలి చేసి బట్టలు కొని తెచ్చి తిండి పెట్టి పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసిన కన్న తండ్రి కడుపుకి కూడు పెట్టి మంచిగా చూసుకోవాల్సిన కొడుకులే తండ్రి పట్ల రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. రోడ్లపైకి మెడపెట్టి గెంటేస్తున్నారు. అనాథల్ని చేసేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి బ్రదర్. మీ నాన్న మీకోసం ఎంతలా కష్టపడ్డాడో, ఎన్ని రాత్రులు మీకోసం మీకు తెలియకుండా ఏడ్చాడో, మిమ్మల్ని పెంచడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఆలోచించండి.